హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పావ్ బజ్జీ అండి. అయితే పావ్ బజ్జీ నేను బయట ఎప్పుడు ట్రై చేయలేదు. మా సిస్టర్ ఒక 2 టైమ్స్ చేస్తే నేను ట్రై చేశానండి. చాలా బాగుంది. ఆ వీడియోని మీ అందరితోని ఈరోజు షేర్ చేసుకుందామని నేనైతే వీడియో క్యాప్చర్ చేశానన్నమాట. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనము క్యారెట్, పొటాటో, ఇంకా టమోటో, బీట్రూటు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కట్ చేసిన వాటితో పాటు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్లోన వాటర్ వేసుకొని మనకి ఉడికినట్టుగా కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని ఒక 3-4 విజిల్స్కి పెట్టుకోవాలండి. అవి ఉడికే లోపల పక్కన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్, ఇందాక చూపించిన క్యాప్సికమ్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత అవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదా, అవన్నీ బాగా స్మాష్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి వేసేసేయాలి. వేసిన తర్వాత అప్పుడు చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని బాగా వాటిని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలండి. బాగా క్రష్ చేసేసేసి వేసేసేయాలి. ఆ తర్వాత అందులోనే పసుపు ఆల్రెడీ వేసేస్తుంది కదా, చూసుకొని మిగతాది మసాలా, కారం ఇవన్నీ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ వేస్తుంటాను. కారం, పసుపు, మసాలా, ఉప్పు అన్నీ కూడా వేస్తుంది తగినట్టుగా. వేసిన తర్వాత అటుపక్క ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బ్రెడ్ని టోస్ట్ చేసుకోవడానికి దాంట్లో కూడా కొంచెం మసాలా, ఉప్పు, కారం అన్నీ వేస్తుంది. వేసేసి బ్రెడ్ ఏమొచ్చి కట్ చేసి రెండు వైపులా ఫ్రై చేస్తుంది అనమాట. ఇంకో విషయం అండి, ఆ బ్రెడ్ కూడా తను ఇంట్లో చేసింది ఓన్గా. తను కేక్స్ అవన్నీ కూడా చేస్తుంది కదా, నేను ముందు వీడియోస్లో అయితే నేను చెప్పాను, కేక్స్, చాక్లెట్స్ అవన్నీ హోమ్ మేడ్గా అన్నీ చేస్తూ ఉంటుంది తను, సేలింగ్ పర్పస్ మీదే. అయితే అది బాగా దగ్గరికి అయిన తర్వాత చూస్తున్నారు కదా, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. లిటరలీ చెప్తున్నానండి, చాలా బాగా వచ్చింది పావ్ బజ్జీ. అయితే నేనైతే బయట ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇంట్లోన తను చేసిందే 2 టైమ్స్ ట్రై చేశానని చెప్పాను కదా, 2 టైమ్స్ టేస్ట్ యాజ్ టీజ్గా వచ్చిందండి. పైన అయితే లాస్ట్లో చిన్న బటర్ వేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.